హాయ్, నేను మీ స్వాతి మేడం, ట్రెండ్ సెట్టింగ్. ఈరోజు మనం కొత్తిమీర చట్నీ ఇడ్లీలోకి దోశల్లోకి చేసుకోవచ్చు. నేను ఈరోజు ఇడ్లీలోకి ప్రిపేర్ చేస్తున్నాను. కొత్తిమీర ఒక కట్ట, 3 టమాటోస్, కొంచెం జీలకర్ర, చిటికెడంటే చిటికెడే చింతపండు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 6-7 పచ్చిమిర్చి. ఓకే, ఇవి తీసుకోవాలి. ముందుగా కొత్తిమీరని ఇవన్నీ తీసేసి వేర్లన్నీ తీసేసి చక్కగా ఫైన్గా చాప్ చేసుకోవాలి. టమాటోలను కూడా ముక్కలు చేయాలి. పచ్చిమిర్చిని సగానికి విరగొట్టాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిని పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత ముందు కొత్తిమీరని మనం వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయితే చాలు. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కొత్తిమీరని అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసేయాలి. పచ్చిమిర్చి ఒక్క 2 మినిట్స్ వేయాలి. ఇప్పుడు టమాటోస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ టమాటోస్ ఒక 3 to 4 మినిట్స్ మగ్గాలన్నమాట. ఓకే, ఇలాగా 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనం తగినంత సాల్ట్ని వేసుకోవాలి. మీ రుచికి తగినంత సాల్ట్. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తీసుకుంటారు. సాల్ట్ వేయడం వల్ల టమాటోస్ బాగా త్వరగా మెత్తగా అవుతాయి. ఓకే, ఇలా సిమ్లో పెట్టి కొంచెం సేపు వేగాలి. టమాటోస్ని ఇలా ప్రెస్ చేస్తే అవి చక్కగా దగ్గరకు అవుతాయి అన్నమాట. ఇప్పుడు చిటికెడు చింతపండుని కూడా ఇందులో వేసేయాలి. ఓకే, ఆఫ్ చేసేసి ఒక 2-3 మినిట్స్ ఇది చల్లారాలన్నమాట. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేపిన టమాటోస్ వీటిని వేసేసి నెక్స్ట్ జీలకర్ర వెల్లుల్లిని కూడా వేసి ముందు వీటిని క్రష్ చేయాలి. ఒక 2 మినిట్స్ బాగా మెత్తగా చేయాలి. తర్వాత లాస్ట్లో ఒక 1 మినిట్లో కొత్తిమీర వేయాలి. ఓకే, టమాటోస్ని క్రష్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఇలా వేపిన ఈ కొత్తిమీరని ఇందులో వేసుకొని ఒక్క 10 to 15 సెకండ్స్ గ్రైండ్ చేస్తే చాలు. ఈ గ్రైండ్ చేసే ముందు అంటే కొంచెం టేస్ట్ కోసం మనం ఒక స్పూను షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే షుగర్ని స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. ఇలాగా టేస్టీ కొత్తిమీర పచ్చడి రెడీ. ఇడ్లీలోకి అద్భుతంగా ఉంటుందన్నమాట. ఒక 2-3 ఇడ్లీలు ఎక్కువ కూడా మనం తినేస్తాం, అంత బాగుంటుంది. మంచి ఫ్లేవరు, ఆ కొత్తిమీర ఫ్లేవరు చాలా ఆకలి వేసేస్తుంది అన్నమాట అసలు ఆ ఫ్లేవర్ని చూడగానే. అది మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి కొత్తిమీర చట్నీ. థ్యాంక్ యూ.